హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి నమస్కారం. నేను చెప్పినట్టు మండే ఎర్నింగ్స్ స్టార్ట్ చేస్తాను చెప్పాను కదా. ఈరోజు నేను యాక్చువల్ వీడియో చేస్తాను ట్యూస్డే రోజు. మండే ఎర్నింగ్స్ చూస్తాను. మీకు ప్రతి ట్రిప్ డీటెయిల్గా తీయలేకపోయాను, ఎందుకంటే బుకింగ్స్ టైంకి రావట్లేదు కాబట్టి వీడియో తీయలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. రెగ్యులర్గా ఇలా వీడియో చేయాలా లేదు ఎప్పటికప్పుడు వీడియో చేసి పెట్టాలా చెప్పండి. నేను నెక్స్ట్ డే రికార్డింగ్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఫ్రీగా కూడా మాట్లాడచ్చు డౌట్స్ ఉంటే. అండ్ ఈ ఎర్నింగ్స్ వీడియోస్ తీస్తున్నా చూడండి, దీనివల్ల ఎవరికి ఉద్దేశించి అయితే కాదు. అలా అని చెప్పి కొత్త వెహికల్ కొనాలని ఎవరికి రెచ్చగొట్టే ఉద్దేశం కాదు. దయచేసి వీడియోస్ మొత్తం ఒక 1 month 2 months చూడండి. కొనుక్కునే ముందు వెహికల్ ఎవరైనా డైరెక్ట్ కంగారు పడేసి ఈ ఎర్నింగ్స్ వీడియో చూసేసి నేను కొనేద్దాం అనుకోకండి. ప్రతి ఒక్క డ్రైవరు ఒకలా కష్టపడడు. మీరు తీసుకున్న తర్వాత మీకు ప్రతిదీ ఇబ్బందిగా ఉంటుంది. చూసి తీసుకోండి. ఒకరోజు బిజినెస్ ఉంటే ఒకరోజు ఉండదు. కాబట్టి నా ఉద్దేశం అయితే 90% వెహికల్ తీసుకోకపోవడం ఉత్తమం. దాని బదులు మీరు ఎంగేజ్ తీసుకోండి ఎవరి దగ్గరన్నా. ఈ ఫ్లీట్ వెహికల్ అయితే కాదు చెప్పేది ఎంగేజ్ అనేది. పర్సనల్గా మా డ్రైవర్లు కొంతమంది ఇబ్బంది పడుతున్నాడు, డ్రైవింగ్ లేక వెహికల్ అమ్ముకోలేక ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకోండి. ఫర్ మంత్ కింద ఇచ్చేసి తీసుకొని మీరు ఇప్పుడు కూడా తీసుకోకండి. ఒక 1 month లేదా 2 months వీడియో చూడండి. నాదే అని కాదు, యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెడుతున్నారు, వాళ్ళ వీడియోస్ చూడండి. జెన్యున్గా అనిపిస్తే మీరు డ్రైవింగ్ ఫీల్డ్కి రండి, లేదనుకుంటే లేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అప్పులాలు ఉంటారో చూడండి, మీకు సోమత మించి అప్పులు ఉన్నప్పుడు కొంచెం ధైర్యంగా ఉండండి అన్న. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏం లేకున్నా చనిపోతే ఏం రాదు. అప్పు చేసింది మనం, తీర్పుకోవాల్సింది కూడా మనమే. కొద్ది ఓపిక బట్టి కష్టపడితే ఏదైనా సాధిస్తాం. 1 year 2 years ఒక గోల్ పెట్టుకోండి. ఒక 2 years వరకు ఎవరికి కనిపించకండి మీన్స్ అంటే పారిపోమని కాదు, కష్టపడండి. కష్టపడేసి మీ అప్పు ఏదైతుందో తీర్పుకొని రాజలేక బతకండి. ఇప్పుడు నేను దానికోసమే ట్రై చేస్తున్నా. ఇంకొక 6 months అనుకుంటున్నా, లేదు అనుకుంటే డిసెంబర్. నా సెంటిమెంట్ డిసెంబర్ వరకు మ్యాథ్స్ మొత్తం క్లియర్ అయిదామని ఫిక్స్ అయినా. ఈ మధ్యలో కొన్ని చీడ పురుగులు వచ్చేసి బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడి కూడా టైం వేస్ట్ అన్న. ఎలా ఉంటే పండున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు అలా ఉంది పరిస్థితి. అందరు మోసం చేసి దెంగేస్తూ చూసినామా, వాళ్ళకి మాత్రం ఎవడు పట్టించుకోడు. గుద్దంపి పని చేస్తాం చూసినామా, మనకు పట్టించుకుంటారు. కొన్ని సమాజాలు అంతే ఉంటాయి. మీరు అప్పు ఉందని బాధపడకండి అన్న. ఏమున్నా కొంచెం హోప్ఫుల్గా కష్టపడండి. 1 month 2 months మీకు ఇబ్బందులు ఉంటాయి, తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాటు అవుతుంది. పని చేయండి అన్న. ఈజీ మనీకి అయితే పాటు పడకండి. అలా పడే ముడగొడిపోయాను అందరం. నేను కూడా అదే పని చేస్తాను. కొంచెం ధైర్యంగా కష్టపడండి. చూస్తాను. మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నా వీడియోస్ మొత్తం చూడండి. మీకు పర్టికులర్ ఎర్నింగ్స్ టైమింగ్ చూస్తాను, ఇలా ఉంటుందని చూపిస్తాను. బట్ కొత్త వెహికల్ అయితే కొన్ని రాకండి అన్న. అప్పులు ఉందని చెప్పి ఇంకొక 3 లక్షలు అప్పు చేసి కొత్త కారు కొనకండి. ఎంగేజ్ తీసుకోండి, అది బెస్ట్ ఆప్షన్. దాన్ని బట్టి మీకు ఎర్నింగ్స్ చూస్తాను చూడండి. ఏ టైంకి తీయాలా, ఎక్కడ బుకింగ్స్ వస్తాయో మీకు క్లియర్ కట్గా చెప్తాను చూడండి. ఈ వీడియోస్ చెప్పాను మీకు సండే రోజు చెప్తాను. ఏదన్నా సండే ఎర్నింగ్స్ వీడియో రోజు చెప్తాను. ఎక్కడి నుంచి బుకింగ్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఏ ట్రిప్ ముట్టాలని సండే రోజు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎర్నింగ్స్ మాత్రం చూపిస్తాను, ఓకేనా. ఈ ఎర్నింగ్స్ వల్ల నాకు ఒరిగేది ఏం లేదు, ఇలా అని చెప్పి మీకేం రెచ్చగొడతలేను. ఇది ముఖ్యంగా చెప్తున్నా, కష్టపడే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే తీస్తున్న వీడియో ఇది. దీనికి ఎక్కడ దాకా నేను రెడీగా ఉన్నా నేను, ఓకేనా. కొంచెం ఆలోచించండి, తీసుకునే ముందు వెహికల్ తీసుకోకండి. ఇప్పుడు నేను ఎర్నింగ్స్ చూపిస్తాను, దాంట్లో ఎంత మిగిలింది కూడా చెప్తాను చూడండి మీకు. ఓలా యాప్ నేను ప్రజెంట్ ఒకటే వాడుతున్నా, ఓలా యాప్. మిగతా ఏం వాడతలేను, ఎందుకంటే మిగతాది వాడాలంటే నాకు ఇప్పుడు ఇక్కడ కంపెనీలు ఏంటంటే 3 యాప్లు వాడితే బుకింగ్స్ ఇస్తలేవు. ఓన్లీ ఓలా యాప్. నా వెహికల్ వచ్చేసి ప్రైమ్ ప్లస్ వెహికల్. అన్ని వెహికల్స్ కేటగిరీస్ అన్నీ, ఓకేనా. ఇక్కడ ఎర్నింగ్స్లోకి వెళ్తున్నాను చూడండి. ఈ వీడియో తీస్తుంది మంగళవారం రోజు. మీరు డౌట్ రావచ్చు, మంగళవారం రోజు తీసిన వీడియో. సోమవారం ఆల్రెడీ ఎర్నింగ్స్ 9th రోజు, 9th March. ఓకే. స్టార్ట్ అయింది మాత్రం 6 o'clock, ఓకే. 9 kilometer 235. 6 o'clock స్టార్ట్ అయినా 6:20కి డ్రాప్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ప్రైమ్ ప్లస్ వెహికల్, ఇది ప్రైమ్ ప్లస్ బుకింగ్ 6 kilometers 260, ఓకే. టైమింగ్ వచ్చి 6:32 to 6:45. తర్వాత వచ్చేసి ఇంకోటి 140, జస్ట్ 2 kilometers. మీకు డౌట్ రావచ్చు ఈ బుకింగ్ తీసుకున్నారని. ఆ టైంలో మనకి ఏంటంటే మార్నింగ్ రైడ్స్ తీసుకుంటే ఇంకో బుకింగ్ ఇస్తాడు, అందుకే తీసుకున్నా. ట్రాఫిక్ టైం అయితే కాదు చూడండి, ఓన్లీ 8 minutes కోసం. నెక్స్ట్ వచ్చేసి 228 ప్రైమ్ ప్లస్, ఓకే. 23 minutes, 7:31 పికప్, 7:54 డ్రాప్. నెక్స్ట్ 289 6.5 డ్రాప్, 18 minutes.
పికప్ వచ్చేసి 820, 847 డ్రాప్. నెక్స్ట్ వచ్చింది చూడండి 26 కిలోమీటర్స్కు 770 బిల్, 1 hour 30 minutes డ్రాప్ అయింది. ఓకే, 947 పికప్, 13 డ్రాప్ సికింద్రాబాద్కి. అది తర్వాత చూడండి నేను ఇక్కడ నాకు అవుట్ స్టేషన్ కూడా వచ్చింది, అది వేరే వెహికల్ వచ్చినాయి. నాకు కొంచెం వేరే వర్క్ ఉన్న వల్ల ఇంటికి వెళ్ళిపోయా. ఇంటి నుంచి స్టార్ట్ అయిన మళ్ళీ 164, 5 కిలోమీటర్స్కు 15 minutes, 240 పికప్, 3 o'clock డ్రాప్. ఇక్కడ నేను ఎంతసేపు రెస్ట్ తీసుకున్నామండి, ఆల్మోస్ట్ 11 o'clock అంటే నేను మళ్ళీ స్టార్ట్ అయింది 3 o'clock. అట్లా ఒక్కో రోజు బిజినెస్ ఉంటుంది, ఒక్కో రోజు ఉండదు. మీకు పూర్తిగా ట్రిప్పులు చేస్తే చూడండి, కంటిన్యూ బుకింగ్స్ ఉంటాయని తెలీదు, ఉన్నప్పుడు చేసుకోవాలి, కొంచెం ఓపిక పట్టాలి. అలా అని చెప్పి రేట్ తక్కువ అవ్వకండి. నేను చూపించిన రేట్లు అయితే అన్నీ వాడుతూ రేట్లే. 13 kilometers 292, డ్రాప్ వచ్చేసి 337కి అయింది. ఇది 227, 9 kilometersకు 420కి డ్రాప్ అయింది. ఫిఫ్టీన్ కిలోమీటర్స్కు 280. ఎందుకు వెళ్ళానంటే నేను అక్కడ పట్టాంచర్ వెళ్ళి అక్కడ బుకింగ్స్ దొరకట్లేవు, దానివల్ల నేను కొంచెం రేటు తక్కువైనా వచ్చేసాను, అంతకుమించి వేరే ఉద్దేశం అయితే కాదు. కొంచెం కన్వీనియంట్గా లేదని చెప్పి కెమెరా పొజిషన్ మార్చాను. ఇది వచ్చేసి 645 పికప్, 8 kilometers 286, 713కు డ్రాప్ నైట్. తర్వాత వచ్చేసి 1 kilometer డ్రాప్ 234. ఇది ఆన్లైన్ పేమెంట్, కార్పొరేట్ అకౌంట్ కాబట్టి రేట్ ఎక్కువ వచ్చింది, రియాలిటీ బుకింగ్లో వచ్చింది. తర్వాత వచ్చేసి 6 kilometers 160. ఇవి ఎందుకు తీసుకున్నా అంటే అక్కడ మాదాపూర్లో అసలు యాక్చువల్ ఎక్కువ చెప్పి నేను ఉండా, అందుకే తీసుకున్నా. టోటల్ రింగ్స్ వచ్చి 3570 బిల్లు 13 రైడ్స్కి. నాకు దీంట్లో సిఎన్జి వచ్చేసి ఫస్ట్ టైం 400 కొట్టించాను ఫుల్ ట్యాంక్, సెకండ్ టైం వచ్చి 370 కొట్టించాను, ఆల్మోస్ట్ 770. నేను కొట్టించే 770. క్యాలిక్యులేటర్ 365, 340, యాక్చువల్లీ 700 మైనస్ 3570 లకేని, సారీ 3570 మైనస్ 700, 5 rupees ఇది మిగిలింది. దీంట్లో వెహికల్ మన ఈఎంఐ అనుకున్నా రెంట్ అనుకున్నా ఫర్ సపోజ్ 1000 రూపీస్ తీసేయండి, 1865 రూపీస్ మిగిలింది. ఇది రెగ్యులర్ ఎర్నింగ్స్ అని కాదు, ఒకరోజు ఎక్కువ మిగిలితే ఒకరోజు తక్కువ మిగులుతుంది. ఓపికతో చేసుకోవాలన్నా, చేసుకుంటే కంపల్సరీ బిజినెస్ అవుతుంది. ఇది నాది లాస్ట్ వీక్ ఎర్నింగ్స్, నేను 19,199. ఇది దీంట్లో ఎంత కష్టపడనో నాకు ఒక్కడికి తెలుసు. నైట్ ట్రిప్ చూడండి, లాస్ట్ ట్రిప్ ఎప్పుడు ఉంటుందో, రెగ్యులర్గా 8:15, ఒక్కో టైమింగ్స్ ఒక్కోలా ఉంటుంది. అది మీకు డీటెయిల్గా చూపిస్తాను ఎవ్రీ డే ఎలా ఉంది ఎర్నింగ్స్ అని. ప్రజెంట్ అయితే ఇది 35 అయింది, ఇది 37 ఎందుకంటే ఇవాళ రైడ్స్ మంగళవారం రోజు నేను తీసిన వీడియో. ఓకే, బాయ్. జై హనుమాన్ అందరికీ. ఇక్కడ దాకా చూస్తే మీరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నచ్చితే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ధన్యవాదాలు అందరికీ, థ్యాంక్ యూ.